ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చిన ఎవడైనా రాని ఏదైనా కానీ తగ్గేదేలే, అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్ లో ఉందంటే, ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్ తో పుష్పలో వాడి వేడి ది నవ్వ తగ్గేదిలే అని ఎంట్రీ సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు పుష్ప. ఏ సినిమాకైనా కథే హీరో. ఎంత పెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడి రూలింగ్ నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ళం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అనే పుష్ప టైలర్ లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రియల్ కథకి మూలం. పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేంతట రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి బన్వర్ సింగ్ షేకావత్ తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటిదనేదే పుష్ప ది రూల్ కథ.